పోస్టర్లో నేను అందరికి అన్నం పెడుతున్నామని పోస్టర్లు వేసిండు. వేదిక మీదకి వచ్చినాక అన్నం పెడుతున్నామని చెప్పరా అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు గమనించండి, చాలామంది కగుళ్ళ గోపాలు, నాగిల రమేష్, సాహిత్య వేదిక, ఈ లేఖలు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇదంతా ఒక కుటుంబ వాతావరణం అని నేను భావిస్తున్నా. రెండోది, ఇద్దరికి అంకితం ఇవ్వడం అనేది యాకూబ్ సార్కు, శీలాలలిత అమ్మకి ఒక షష్ఠపూర్తి సభలో మేము లేము, కానీ మాకు తెలిసినంత వరకు ఈ సభ వాళ్ళిద్దరికి షష్ఠపూర్తి కార్యక్రమం లాంటిది. ప్రత్యేకించి ఈరోజు శీలాలలితమ్మ జన్మదినం కావడం ఇంకా ప్రత్యేకమైన అంశం. లేఖలలో మాట్లాడవలసినంత మాట్లాడినాము, లేఖలలో మాట్లాడని విషయాన్ని వాళ్ళతో మాట్లాడినాము. ఈ లేఖల సారాంశాన్ని అంతటినీ ఇప్పుడు పెద్దలు మాట్లాడినారు. ఇంకా కొన్ని మాటల్ని మాట్లాడి, ఇంకా తమ్ముడు తగుల గోపాల్ ఉన్నాడు, మనం భోజనం చేయాల్సింది ఉంది కాబట్టి కాశీం సార్ని ఈ ఆవిష్కర్తకు ఎన్నుకున్నానంటే, పోరాట పల్లెల్లో చిందిన నెత్తురును దుఃఖం పూసిందంటూ తన అక్షరాల్లో లిఖించినందుకే సార్ని నేను ఎన్నుకున్నాను. ఇగో, తల ఎత్తితే ఇన్ను వంక, తల దించితే మన్ను వంక, పాపపుణ్యం తెలియని పాలమూరు బిడ్డలం, మా నెత్తురుతోనే ఈ మట్టంతా పూసింది అన్నందుకు మిమ్మల్ని ఎన్నుకున్నా. నేను సిరిసిల్ల జిల్లాలో ఆ గర్జనపల్లి, ఆ మానాల, ఆ వీర్నపల్లి, ఆ తండాలంతటినీ తిరిగినాను కాబట్టి, ప్రత్యేకించి రంగినేని సుజాత మోహన్ రావు ట్రస్ట్ తరఫున ప్రతి ఇయరు రంగినేని ఎల్లమ్మ పురస్కారం ఇస్తున్న సందర్భంలో శ్రీరామ్ పుప్పాలు వచ్చిండు సిరిసిల్లకు. ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటే, మన దుమాల స్తూపాల నుంచి మొదలుకొని నూకల మరి దాకా ఆ స్తూపాలన్నీ విజిట్ చేయాలని ఆయన కోరిక. అట్లయితే మోహన్ రావు సార్తో చెప్పుడుతోటే వెంటనే కారు ఇచ్చేసిండు. వాళ్ళ కారు ఇచ్చి జగన్ సార్ని నన్ను ఇచ్చి పంపిండు. అరే రమేష్, మీకు అన్నీ తెలుసు కదా, స్తూపాలను చూపించుకుంటూ పోండి అంటే, ఒక రోజంతా దూమాల స్తూపాన్ని, ఆ ఎల్లారెడ్డిపేట శివార్లో ఉన్న స్తూపాలని మొదలుకొని మానాల దాకా కారులో ప్రయాణం చేసినాం. సాహిత్యకారుడిగా ఆ రోజు జగన్నాథ్ సార్తో కలిసి ఆ మిత్రుడికి అవన్నీ చూపించడానికి వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన అంశము. ఆ ప్రాంతాలన్నీ ఉద్యమంలో ఆ త్యాగపూరితమైనటువంటి వ్యక్తుల మధ్య గొంతెత్తినప్పుడు కాశీం సార్ అంతా చూసి తిరిగాడినటువంటి నేల కాబట్టి, ఆ స్తూపపు నీడ దగ్గర ఉండి గత 15 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తున్నా కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నా. ఆ గర్జనపల్లి స్తూపం పక్కన ఉన్నటువంటి సపోటా చెట్టు, అదంతా ఒక దసన్న పూల తొవ్వ అని రాసుకున్న కవిత్వంలో, దూమాల మొదలుకొని అక్కడి మానాల వరకు మీరు రాసినటువంటి మానాల గేయంలో కొమ్ము బాబన్న వాళ్ళ బంధువుల ఇంట్లో 2 ఏళ్ళుండి బువ్వ తిన్న వాళ్ళు పెట్టినటువంటి ఆహారం తిన్నందుకు మిమ్మల్ని ఎంచుకున్నా. ఇంకా ఉదరాచి పూల చెట్టులో ఏమని రాసుకున్నంటే, మా కడుపు కోతల పత్త, ఒక నాగంపేట, ఒక నూకల మర్రి, ఒక మానాల అని రాసుకున్నా. అవన్నీ అంటే ఎవరైతే త్యాగాలు చేస్తూ, ఎవరైతే తమ్ముడు దిలీప్ లాంటి వాళ్ళు ఇట్లా అన్యాయం జరిగిన చోటుకు వెళ్ళి గొంతెత్తుతున్నారు కాబట్టి, మీ గొంతుల నుంచి అరువు తెచ్చుకున్న సాహసంతో, ధైర్యంతో ఇక్కడ నేను మాట్లాడుతున్నా. నేను వట్టిగానే ఎక్కడో ఏదో కవిత్వ వంపులు ఒడిదుడుకులు తెలిస్తే నేను మాట్లాడట్లేదు. మీరు అట్లా మీ అడుగులు ఏ త్యాగాల వెంట్లా వెళుతూ ఎక్కడైతే ప్రశ్నించడం కోసం, మనిషి కోసం తిరిగినాయో, ఆ అడుగుల పరంపర పాదముద్రల వెంబడి నేను ప్రయాణించడానికి ఇక్కడ మాట్లాడుతున్నా.
ఆ త్యాగం లేకపోతే, ఆ ధైర్యం లేకపోతే ఎక్కడో మలారంలో పుట్టిన పిల్లగాడు ఈ సుందర విజ్ఞాన కేంద్రంలో మాట్లాడడం అనేది మామూలు ముచ్చట కాదు. అక్కడ గర్జనపల్లిలో చదువు చెప్పడం కూడా మామూలు ముచ్చట కాదు. అట్లా నేను పరిశీలించినటువంటి ఈ పొలమారిన పాలమూరు కానీ, ఈ మానాల కానీ సారు సాహిత్యం చదువుకున్నప్పుడు ఆ వాక్యాలు దగ్గర చేయడం వల్ల ఆ నెత్తూరులో సూర్యుడు పునర్జన్మను పొందుతాడు అని రాసిండ్రు సారు. దాంట్లో మానాల దీర్ఘ కవితలు రాసిన కానీ మీకు ఎట్లా లేఖ రాయకపోయినా మిస్ అయినాను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో ఉండి ఇవన్నీ చూసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా మీకు లేఖ రాయలేదు అని ఫీల్ అవుతున్నా. మీకు లేఖ రాయకున్నా కూడా నేను లేఖ రాసినట్టుగానే భావించుకుంటున్నా. మీరు అడవిపదరకు వస్తున్నావు, వన్పల్లికి వస్తున్నావు, అరుణ్ అంటే ఆ మిత్రుడి సహకారం వల్ల అటువైపు వస్తున్నప్పుడు మీరు వస్తున్న సంగతిని జాగ్రత్తగా సీక్రెట్గా గమనించి తృప్తి పడ్డవాడిని. దాంట్లో ఆ తృప్తి ఉంది. ఇంకెప్పుడైనా దానికి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ బాకి తీర్చుకుంటా ఏదో ఒక రూపకంలో. అంటే ప్రేమతో చెప్తున్నా, ఏదో గొప్ప గురించి కాదు. తమ్ముడు గోపాల్ కవిత్వం రాస్తూ నచ్చితేనేమో మంచిగా నచ్చిందని చెప్తాడు, నచ్చకుంటే మాత్రం ఇయ్యర మీద జోపుతాడు రమేష్ అన్న అని చెప్పిండు. నచ్చకుంటే మాత్రం ఇయ్యర మీద జోపే లక్షణం అయితే ఉంది. నాకేం పెద్దగా, ఎందుకంటే అమ్మాయినైనా కష్టపడి అక్షరం ఇచ్చిన పంతుల్ని చేసినందుకు అక్కడ తండా పోరగాళ్లకు వాళ్ళకు మీరు అనుకుంటారు కానీ లాంగ్వేజ్ కూడా తెలుగు సరిగా తెలియదు వాళ్ళకు. ఆ తండా పోరగాని ఊడిపోయిన గుండి దగ్గర పిన్నీస్ కావాలనే సంకల్పంతో పాఠం చెప్తున్నవాడిని కాబట్టి వాడిని ఎట్లన్నానే చెప్పి వాడు తప్పల తడకలా తెలుగు చెప్పినా కూడా ఆ గోరేర్ లాంగ్వేజీ అర్థం చేసుకుంటూ నడుచుకుంటున్నవాడిని కాబట్టి నిజంగా నాకు అద్భుతమే అక్కడ ఉండడము. ఇట్లా నేను ఎందుకంటే ఒక కవి ఒక ప్రాంతం నుంచి వెళ్ళి ఉద్యోగరీత్యా ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాల్ని వలసగా ఆయన అలవర్చుకుంటాడు. అట్లా అలవరుచుకోవడం వల్ల వచ్చినటువంటి చాలా నుడికారం, తెలంగాణ నుడికారము నేను కవిత్వంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. అంటే ఇటు హన్మకొండ వాడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాడిగా, అటు సిరిసిల్లో పాఠం బోధిస్తున్న వాడిగా ఈ ప్రాంతాల యొక్క నుడికారం తెలియడం వల్ల ఆ నుడికారాన్ని కవిత్వంలో తీసుకొచ్చడం చేస్తున్నా. అట్లా నేను ఆ తొవ్వలకు ఆ మట్టికి రుణపడి ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ దగ్గర మా మలారం భాస్కర్ అన్న వచ్చిండు, మా ఊరు భాస్కర్ అన్న. ఇక్కడే ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అన్నకు, ఫేస్బుక్లో ఉంటాడు. మధ్యలో పని మీద వెళ్ళిండు. అట్లా మా ఊరు వాళ్ళు మా భాస్కర్ అన్న రావడము. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ధైర్యం సార్, కాశీం సార్. ఇప్పుడు యాకూబ్ సార్ 10 మాటలు మాట్లాడిండు కదా, శిలాలలితమ్మ ఒక్కటే మాట మాట్లాడుతుంది. 10+1 = 11 కాదు. మౌనము ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. నేను ఇన్ని మాట్లాడుతున్నా కదా, అక్కడ మా తమ్ముడు ఉన్నాడు. కుటుంబానికి సంబంధించిన బాధ్యతలన్నీ ఎంత కష్టంగా ఉన్నా ఈజీగా చేస్తాడు. మా అమ్మ ఉన్నది ఇక్కడ, కోపంతో ఎన్నిసార్లు విసిగించినా కూడా సపడేకోకుంటుంది. ఈ సపడేక ఉండి వాళ్ళు ఊకుంటాను చూసినరా, ఆ మౌనాల వెనకాల ఉన్న ప్రశ్నలు చాలా మనలోకి ఆలోచనలోకి నెట్టవేస్తాయి. శిలాలలితమ్మ యాక్చువల్గా ఈ సభ మార్చి మే ఎండింగ్లో జరిగే సభనే. శిలాలలితమ్మ అమ్మ కోల్పోయేటువంటి వాతావరణ పరిస్థితులలో ఉండడం వల్ల కొంత జాప్యం జరిగింది. సో ఈ అమ్మ మౌనాల ముందు మాట్లాడడం అనేది మామూలు కాదు. దాని వెనకాల బోర్డంతా పెయిన్ ఉంటుంది. ఇట్లా నేను ఇంకొక మాట మాట్లాడి ముగించుతా. నందకిషోర్కు రాస్తూ ఉన్న సందర్భంలో ఒక పాపాయి గురించి రాస్తూ వాడు లాస్ట్కు 4 లైన్లు రాసిండు. ఏమనంటే, అడవి, సముద్రము, ఆకాశం, అమ్మ అని 4 పదాలు ఇచ్చాడు సీరియల్గా. అడవి, సముద్రము, ఆకాశం, అమ్మ. ఇది ఈ 4 లైన్ చాలు కవిత్వం అని చెప్పడానికి. నేనేమంటున్నానంటే మాకంటే ముందు వచ్చినటువంటి సృజనకారులంతా కవిత్వం ఇట్లుండాలి, అట్లుండాలి, రసము, అలంకారము అవన్నీ
తెలిసినా కూడా మాకు అవసరం లేదు సార్. దాదాపుగా మా బతుకులోని గాయాన్ని ఎట్లయితే యాజ్ ఇట్ ఈస్గా చెప్తామో అట్లా తీసుకొస్తే చాలు, అది కవిత్వమే అని మీలాంటి వాళ్ళే చెప్పిర్రు. కవిత్వము కావ్యాలంకారాలని మొదలైన లక్షణాలను అన్నిటిని దాటేసుకున్నది కదా. దానికి ఒక ఉదాహరణకి ఇక్కడ పోలోజు రాజ్ కుమార్ అన్న తన హైటెక్ సిటీ హస్తినాపురం గురించి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈ సిటీ గురించిన బాధను చెప్తూ రాసుకున్నాడు, హస్తినాపురం టు హైటెక్ సిటీ కవిత. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కవితలో తన సిటీలో ఉన్నటువంటి బతుకును ఎంత బిజీగా ఉంటుందో అని చెబుతూ ఒక సహజంగా కొన్ని లైన్స్ ఇచ్చిండు. ఏమని చెప్తున్నాడంటే, ఈ రోజు వాళ్ళ ముఖాలు ఓలం చూసుకుంటాం. ఒక ప్రయాణంలో, ఒక ఉద్యోగ జీవితంలో చాలామంది మనకు కనిపిస్తుంటారు. అన్నీ తెలిసిన ముఖాలే కానీ మనం విజ్ చేసుకునేది ఉండదు, కులాసాగా పరామర్శించుకునే విధానం కూడా ఉండదు. ఏమంటాడంటే, మెట్రో ప్రయాణం కత్తులు లేని మనుషుల యుద్ధమే, ప్రతిరోజు చూసే ముఖ కవలికలే, పేరే తెలియని పాత పరిచయాలే, గమ్యం చేరాలనే తపనొకటే అందరి మనసులలో. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి, డోర్స్ విల్ ఓపెన్ ఆన్ ద లెఫ్ట్, దర్వాజా బాయి తరఫ్ కోలెంగే. 3 మాటలు చెవిన తిరుగుతుంటాయి రంగుల చక్రంలా అని కవిత మధ్యలో ఉన్నటువంటి పంక్తులు ఇవి. దాని కింద ఇచ్చినటువంటి లైన్స్ ఏంటంటే, బాధలు కూడా తలుపులు తెరుచుకొని బయటపడితే బాగుండు. బాధలు కూడా తలుపులు తెరుచుకొని బయటపడితే బాగుండు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటువంటి రాజ్ కుమార్ అన్న, ఆయనకేమో పోలికలు, ఉపమాల, అలంకారాల రకాలు ఇవేం తెలియదు. ఇట్లా రోజు వారి జీవితంలో సిటీ లైఫ్లో, ఈ ఉరుకుల పరుగుల లైఫ్లో ఇంత ఇబ్బంది ఉంది కదా. అసలు వీకెండ్ వస్తే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు వీకెండ్ కదా, ఈరోజు సభ జరిపి 10 గంటలకు రావడం అనే టెస్ట్ వాళ్ళకి ఒక నికష. సో ఇట్లా ఆరాం లేని బతుకుతో వల్ల ఉంటూ అతను ఉన్నటువంటి సహజమైన బతుకు విషయాన్ని, డైలీ లైఫ్ని ఇట్లా చెప్పిండు. ఇదంతా అద్భుతంగా ఉంది కదా. సో ఈ కవిత్వం గురించి అంటే వర్తమానికులుగా వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయినా అవసరం లేదు, ఎన్ని పుస్తక సంపుట్లు వచ్చినా పని లేదు. ఆ ఒక్కరోజు ఏ ఆంధ్రజ్యోతిలో, నవ తెలంగాణలో ఎక్కడో ఒక చోట పత్రికల్లో అక్షరం కనిపించి అది నచ్చితే బాగుంది అనే విషయము ఈ లేఖల పరంపర. రెండోది, నేను నల్లమెల్ల భాస్కర్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఏమన్నాడంటే, అంటే ధోరణిలా, ఆయన నన్నే ప్రత్యేకంగా అనలేదు, ఒక ధోరణి చెప్పినప్పుడు ఏమన్నాడంటే, ఇగో కవుల మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడపలు దాటాయి అని చెప్తూ ఉండే ఒక ధోరణి వచ్చినప్పుడు. కవుల మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు కడపలు కూడా దాటాయి అని అంటుండే. సో నేను ఈ సృజనకారుల వాతావరణం తెలియనప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు యాకూబ్ సార్ చెప్పిండు కదా, ఎక్కడో గోపాల్ బాధలో ఉంటే రాత్రి పోయిండు అనేది. కవుల మాటలు కోటలు దాటుడే కాదు, మనుషుల్ని దాటుతాయి, నైసర్గిక పరిస్థితులను కూడా దాటుతాయి అనే విషయాన్ని కొంత అలవాటు చేసుకున్నాం ఇది రాయడం వల్ల. ఎక్కడో ప్రిన్స్టన్లో ఉన్నటువంటి నారాయణ స్వామి వెంకటయోగన్న, ఎక్కడో అమెరికాలో ఉన్న అఫ్సర్ సారు ఈరోజు కవి సంగమంలో లేఖ రాస్తే బాగుంది నాగిల్లా అని పెడుతున్నాడు. కాబట్టి నైసర్గిక ఇప్పుడు ఈ సరిహద్దులను దాటుతూ, ఈ విధానాలను దాటుతూ జరిగినటువంటి పరంపరనే గోపాలు ధాన్యప్రాశ అయినా ఎంపలైనా. ఇంకొక మాట ఏం చెప్తానంటే, నేను గోపాల్ ఇంతకుముందు నా నల్లకొడి శివన్నికాడ సభలో కూడా చెప్పిన, ఇద్దరు ఈ వేదికలో ఉన్న వాళ్ళంతా మనం పంతులమే, అదొక సంతోషము. రాము ఇప్పుడు బిఎడ్ చేస్తాడు, వాడు ఛాత్రోపాధ్యాయుడు, తర్వాత పంతులు అవుతాడు, కాకుంటే ఊరుకునేది లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, నేను ఎందుకు చెప్పినట్టు, గోపాల్ కూడా రాసేటప్పుడు ఖాళీ టైంలో చాలామంది ఉపాధ్యాయులు ఆఫీస్ రూమ్లో లెక్చర్లు దంచుతారు, నువ్వు అట్లా దంచవు, ఏదో ఒక క్లాస్ రూమ్లో బిజీగా ఉంటావు అని రాసిన. ఏది దినుసు ముందలి పొలిపాట తమ్ముడు అని దాంట్లో రాసిన.
చాలామందికి టీచర్ల మీద కొన్ని రకాలైనటువంటి కామెంట్స్ అవి ఉన్నాయి. మీరు గోపాల్ కలకొండకి వెళ్ళి మా రాజవర్ధన్ రెడ్డి సార్నో లేకుంటే మున్నారెడ్డి సార్నో అడగండి, పంతులు ఏం చేస్తారో చెప్తారు వాళ్ళు. గోపాల్ రోజు ఏం చేస్తారో వాళ్ళు గోపాల్ పాఠాన్ని వాళ్ళు చెప్తారు. ఇంకొకటి, నేను ఈ ఒక్కొక్కరికి రాసిన కవిలేఖ అని అన్న కానీ ఇవన్నీ వర్తమాన సమాజానికి రాసిన లేఖలే. ఇక్కడ కవి ఇవాళ ఉంటాడు, రేపు దీన్ని వదిలిపెట్టిపోతాడు ప్రశ్నలాగా. ఇట్లా చాలామంది సృజనకారులు మొత్తము వాళ్ళ సాహిత్యాన్ని వాళ్ళ అక్షరాల్లో వాళ్ళు గొంతెత్తవలసిన సందర్భాల్లో గొంతేస్తాము, పోతాము. నా ఎంపల్లి లేఖల్లో కూడా ఎల్లూరి సుధాకర్కు సార్కు రాసుకున్న లేఖ ఉంది. అది విభిన్నమైనటువంటి లేఖలన్నిట్లో కంటే. నేనేమంటున్నానంటే ఇవి ఒక్కొక్కరికి రాసిన లేఖలే కానీ వర్తమాన సమాజానికి రాసినటువంటి లేఖలు. నాకు తెలిసినంత వరకు ఒక పుస్తకానికి సంబంధించిన ప్రతి ముందు మాట ఒక లేఖనే. ఫర్ ఎగ్జాంపుల్కి వేణుగోపాల్ సార్ నా ముందు మాట రాసిండు, అది కూడా లేఖ రూపంలో రాసిండు, మిత్రుడు నాగిల రమేష్ కానీ. నేనేమంటున్నానంటే ప్రతి ముందు మాటకు కనుక వాళ్ళ పేరు కలిపి రాసినాం అనుకో, మిత్రుడు గోపాల్కి, మిత్రుడు రాముకి అని ఆ ముందు మాటలు రాసే పెద్ద ఆయన రాసిండు అనుకోండి, అది ఒక లేఖనే. ఇవి పేర్లుగా కవుల పేర్లు 40 మంది, తమ్ముడు రాసినట్టుగా 50 చిల్లర మంది వాళ్ళ పేర్లకు సంబంధించిన ఉన్నటువంటి లేఖలే కానీ ఇవన్నీ వర్తమాన సమాజానికి రాసిన లేఖలుగా భావిస్తున్నాను. ప్రతి ముందు మాట కూడా ఒక లేఖనే అని చెబుతూ, ఇంకా నేను ఒకటి సంతోషపడే అంశం ఏంటంటే నా లేఖలు చదివినాక మీరు చూడండి, కవి లేఖ రాస్తే ఎట్లా ఉంటుందంటే ఆ పైత్యం మళ్ళీ ముందడికి వస్తుంది. ఏదో ఒక కవితా పంక్తి తారసపడుతూ ఉంటుంది ముగింపులోనో చివరిలోనో అని. అంటే ఈ పైత్యం అని కాదు, నేను ఊరికి అట్లా అంటున్నా, కానీ ఒక కవి లేఖ రాస్తే అది అద్భుతంగా ఉంటుంది. అది తెలిసిన వాళ్ళు దాన్ని ఫీల్ అవుతారు. ఏదో 2 వాక్యాలు రాసిన, ఇప్పుడు సార్ చెప్పిండు కదా తమ్ముడు మా దిలీప్ చెప్పినట్టు ఉమ్మగిల్లిన అక్షరం అని, ఇట్లా ఏదో ఒక పోలికలతో కూడిందో మెటఫర్స్తో కూడినటువంటి వాక్యము అనుకోకుండానే తారసపడుతుంది. ఇట్లా నేను సిరిసిల్లలో ఉన్నటువంటి ఆడెపు లక్ష్మణ్ ఉన్నాడు, ఆయన సాంచెలు నడుపుతూ కవిత్వం రాస్తున్నటువంటి వాళ్ళు. మేమంటే భద్ర జీవితం ఉండి శాలరీ ఉండి కవిత్వం వేసుకుంటూ ఏదో బొప్పరామన్న లాంటి వాళ్ళ సహకారంతో ముందుకు సాగుతున్నా కానీ అంటే డైలీ వైజ్ ఒక మగ్గాలు నేసేటువంటి విధానంలో ఉండి 2-3 పుస్తకాలు రాసిండు. నేను అట్లా ఆడెపు లక్ష్యానికి లేఖ రాయనందుకు బాధపడుతున్నా. ఇట్లా లేఖలు రాయనందుకు బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ ఇండివిజువల్గా వాళ్ళకు ఏదో సమీక్ష రూపంలోనో ఇంకా ఏ రూపంలోనో రాస్తాను, కాలం కూడా రాస్తాను. అయితే ఇంకొక అక్షరం ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఒక కాలాన్ని ఇస్తూ ఒక బాధ్యతని ఇస్తూ, నేను ఇందాక చెప్పాడు కదా ఫోన్ బాగాలేదు, హన్మకొండ పోతున్నా, సిరిసిల్ల పోతున్నా అని, ఇట్లాంటి కారణాలన్నిటినీ ప్రేమతో భరిస్తూ ముందుకు నెట్టడం వల్ల ఈ లేఖలు వచ్చినాయి. మీరు అనుకున్నట్టుగానే ఇంతకుముందు కవుల కంటే మేమిద్దరం ప్రేమపూర్వకంగా ఆత్మీయంగా రాస్తే ఈ ఆత్మీయత ఫలించాలంటే మీరు ఆత్మీయులుగా గండి. దీన్ని ఫలించాలంటే మీ చుట్టుపక్కలనో మీరు ఎక్కడో ఉన్న విస్మృత కవులను మంచిగా రాస్తున్నటువంటి వర్తమానికులను కూడా ప్రోత్సహించి ఏదో మాట చెప్పండి. ఆడు చనిపోయిన తర్వాత సంస్మరణ సభ పెట్టి నువ్వు ఇట్లా రాసినావు అట్లా రాసినావు అనే దానికంటే ఉన్నప్పుడే మంచిగా రాస్తున్నావు తను, లేకుండా మంచిగా రాస్తున్నావు అని చెప్పడం గొప్ప విషయం. కానీ ఇప్పుడు ఈ సమాజం ఏం కావాలనుకుంటుంది చెప్పాను. నందకిషోర్ ప్రకృతి గురించి బాగా రాస్తాడని నేను ప్రేమించి రాసిన, నిజంగా మా తరంలో ఠాగూర్ వాడు, మీకు తెలుసో తెలియదా నందకిషోర్. ఈరోజు కుబేర సినిమాలో పచ్చని చేలల్లో పాట రాసిండు, ప్రతి వాళ్ళు రింగుటోన్ పెట్టుకొని దాన్ని వింటున్నారు కదా. దానిలో రాసిన పంక్తులలో చూడండి, అమ్మ ఏం చెప్తుందంటే ధైర్యం చెప్తుంది, బిడ్డ ముళ్ళు రాళ్ళు ఉంటాయి జాగ్రత్తగా నడుమని, ఇంకా ఏది ఉన్నా కూడా నా దీవెన ఉంటుంది, నువ్వు ఎట్లాగో మంచి సఫలీకృతం అవుతావని చెప్తుంది. ఏదైతే ఆ బాండింగ్ను ఇష్టపడుతున్నారు ఇప్పటి సమాజం.
నిన్ను కొట్టిన చేతులు విరిగేను అని రాసిండు దాంట్లో. అయిపోయింది. అంటే నేను జ్యేష్ఠుడి కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి తమ్ముడు. గోపాల్ కంటే నేను జ్యేష్ఠుడిని, పెద్దోడిని కాబట్టి ఇంకో 2 నిమిషాలు నాకు రావాల్సిందే, అది రూలే. ఒక్కటే నిమిషం అయిపోయింది. సో కాబట్టి ఇట్లా అంటే ఏ బాండింగు అంటే అమ్మ అక్కడ ఉండి ధైర్యం చెప్తూ ఇది మాయాలోకపు సమాజం రా, అయినా కూడా నువ్వు ముందుకెళ్ళు, నీ ప్రాణం పిట్టలతో ఉన్నటువంటి ప్రాణం లాంటిదిరా అని కవిత్వం రాసిండు. అంటే ఒక ఊరు, ఒక అమ్మ, ఆమె చెప్పేటువంటి సర్దుబాట్లు, సూచనలు ఇవన్నీ ఈ ప్రజలు తీసుకుంటున్నారు ఆ బాండింగ్ను. అట్లా కుబేర సినిమాలో ఆ పాట రాసిన తమ్ముడు నందకిషోర్ లాంటి వర్తమానికులందరికీ ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ధన్యవాదాలన్నా. మీరు చేసిన ఆ కష్టం ఈ